వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ నగర ప్రజలను వణికిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో కుక్కల దాడికి ప్రజలు బలవుతున్నారు. మియాపూర్లో కుక్కల దాడికి 7 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మరొక ముందే చిత్రపురి కాలనీ ఎంఐజీలో మరొక కుక్కల దాడి ఘటన చోటు చేసుకుంది. గత 3 ఏళ్ల నుంచి తెలుగు సినిమా స్టంట్ మాస్టర్ బద్రి మరియు సతీమణి రాజేశ్వరి ఎంఐజీలో 6th ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు. ఇక నిన్న ఉదయం వాకింగ్ కు వెళ్లిన రాజేశ్వరి మీద ఒకేసారి 15 కుక్కలు ఏకదాటిగా దాడి చేశాయి. ఎట్టకేలకు ఆమె చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చిత్రపురి కాలనీ ఎంఐజీ బ్లాక్ లో నివాసం ఉంటున్నటువంటి సినిమా స్టంట్ బద్రి, అదేవిధంగా సతీమణి రాజేశ్వరి రోజులాగే రాజేశ్వరి అట్టు ఇక్కడ వాకింగ్ చేయడానికి బయటికి వచ్చారు. అయితే నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తున్నటువంటి టైంలో ఒకేసారి 15 కుక్కలు దాడి చేయడానికి వచ్చాయి. అయితే రాజేశ్వరి చాలా చావచక్యంగా కుక్కల నుంచి తప్పించుకొని సేఫ్గా బయటికి వచ్చారు. ఎందుకంటే ఒక్కసారిగా కుక్కలు దాడి చేయడంతో ఎవరైనా భయపడి పరుగులు తీస్తూ ఉంటారు. ఏదైతే కుక్కల దాడి చేసినటువంటి టైంలో ఆవిడ ఏ విధంగా కుక్కల దాడి నుంచి బయటపడారు, ఏ విధంగా బయటికి వచ్చారు అనేది మాత్రము ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి ఉన్నారు. ఎందుకనంటే అటు నిన్న రాజేశ్వరి భర్త అయినటువంటి బద్రీనాథ్ సినిమా స్టంట్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాల్లో విజువల్స్ ఏవైతే రికార్డ్ అయ్యాయో ఆ విజువల్స్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల చాలా వైరల్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి గారు ఉన్నారు. చెప్పండి అండి, అసలుకి ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది? మార్నింగ్ 6 o'clockకి నేను వాక్కి వచ్చానండి. వాకింగ్ ప్రతి డైలీ వచ్చాను. వచ్చేసరికి అక్కడ 2 కుక్కలే ఉన్నాయి. నేను ఇటు నుంచి తప్పించుకొని కారు వెనకాతల నుంచి వచ్చేస్తున్నాను. వాటి ముందు నుంచి ఇందుకు వెళ్ళడం అవి అందరినీ అటాక్ చేస్తున్నాయని నేను ఇటు వచ్చేసరికి అవి అక్కడి నుంచి చూసి ఒక్కసారిగా ఒక కుక్కే అరిచింది. కానీ మిగతా కుక్కలన్నీ చుట్టుపక్కల నుంచి వచ్చేసి నా మీద పడిపోయి అసలు ఎలా అంటే అలా నన్ను వదలడం లేదు. 10 నిమిషాలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను నడుచుకుంటూ వెళ్ళి వాటిని హ్యాండిల్ చేసుకున్నాను. కానీ అయినా సరే అవి కొరకడానికి చాలా ప్రయత్నించాయి. నాకు దేవుడే కాపాడాడు. నిన్నైతే మాత్రం నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఉంటే ఏమైపోతారు నా పరిస్థితిలోని. పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ ఏదో ఒకటి అయిపోతారు. ఇంకా కుక్కలను చూసి నాకు గుండె ఆగినంత పని అయింది. దేవుడు దయ అంతే. నేను బతికి బట్ట కట్టానంటే దేవుడు దయ అంతే. ఇంకా రాజేశ్వరి గారు ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అంతా ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్లాక్స్ కూడా మనం చూస్తే ఆ టైంలో ఎవరు లేరా ఇక్కడ? అందరూ మార్నింగ్ 6 o'clock కదండి, నిద్ర లేచి ఉండరేమో, లేదంటే లేచి వాష్రూమ్లో ఉన్నారేమో, తెలియదు కదా ఎవరు ఎక్కడ ఉన్నారు. కానీ వాచ్మెన్లు అయితే మాత్రం వస్తారు, హెల్ప్ చేస్తారని చాలా చూశాను నేను. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను కదా, ఎవరో ఒకరు వెహికల్లో ఇటన్నా వస్తారు అటన్నా వస్తారని ఎదురు చూస్తున్నాను. కానీ ఒక్కరు కూడా ఆ 10 నిమిషాల్లో ఎవరు రాలేదు. అది నా బ్యాడ్ లక్. కానీ నా అదృష్టం కూడా ఉంది కాబట్టి వాటి నోటి నుంచి నేను తప్పించుకున్నాను. ఇంకొకరు అయితే స్పాట్లో అవి చంపేసేటివి చాలా దారుణంగా అటాక్ చేశాయి. మీరు చూస్తారు, వీడియోలో కూడా ఉన్నది ఫుటేజ్లోని. చాలా దారుణం అంటే అంత దారుణంగా. ఎగ్జాక్ట్లీ రాజేశ్వరి గారు, ఎందుకంటే ఒక కుక్క మనల్ని వెంబడిస్తేనే చాలా భయంతో మనము అక్కడే ఆగిపోవడమో లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. అలాంటిది మీరు 15 కుక్కలు ఒకేసారి దాడి చేస్తున్నప్పుడు ఎలా వాటిని అసలుకి ఎలా కంట్రోల్ చేయగలిగారు, ఏం చేశారు? చేతిలో ఫోన్ ఒకటే ఉందండి, నా చేతిలో ఏమీ లేదు. ఈ కార్లు అడ్డం పెట్టుకొని కారు వెనకాతలే నన్ను అటాక్ చేయకుండా కారుకి ఇలా వెనకాల నిలబడుకొని అట్లా మూతుల మీద సెల్ ఫోన్తో కొడుతున్నాను. నేను సెల్ ఫోన్తో కొట్టి చెయ్యి ఇలాగ ఆడిస్తున్నాను. అవి ఏంటో ఆడుతుందేమో అన్నట్టుగా వాటి మైండ్ కొంచెం డైవర్ట్ అయ్యింది. అంతే తప్ప లేదు, నేను అలా ఆడించుకుంటా 2 చేతులు దగ్గరికి ముడుచుకొని ఉంటే అవి నన్ను ఇక్కడ పీస్ చేసేసినాయి. ఆ చేతులు ఆ చివరి వరకు నేను ఆడిస్తూ భయపెడుతున్నాను. ఏ అని పెద్ద కేకలు వేస్తున్నాను. ఆ కేకలు చెప్తుంటే ఇప్పుడు నాకు వణుకొచ్చేస్తుంది, దడొచ్చేస్తుంది, అది గుర్తొచ్చేస్తుంది. అసలు ఒంట్లో వణుకొచ్చేస్తుంది. అంత భయంకరమైన దృశ్యం ఎవరికి జరగకూడదండి. అసలు లేడీస్ అంటే ఎంత వీక్గా ఉంటారో తెలుసు.
ఇంకంతా అలా జరిగింది. నేను ఎలా అంటే అలా అయిపోయాను. అక్కడేమో పడిపోయాను. అక్కడ ఓపిక లేక పడిపోయాను. పడిపోతే కొంచెం బ్యాక్ పెయిన్ కూడా బాగా ఎక్కువ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను, మెడిసిన్ వాడుతున్నాను. కానీ నాలా ఎవరికి జరగకూడదని ఈ కుక్కలన్నిటినీ తీసుకెళ్ళి బయట వదిలేయాలని మా ఆయనగారు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇంకే కుక్కకి బలైపోకూడదు. మనం అన్నం పెట్టాలి కానీ బయట పెట్టాలి తీసుకెళ్ళి. వాటిని కొట్టకూడదు, తిట్టకూడదు. మాకు వాటిని కొట్టడం ఇష్టం ఉండదండి. మేము డాగ్స్ని పెంచుకుంటున్నాం, మాకు డాగ్స్ అంటే ప్రేమే. అట్లా హింసిస్తే మాకు ఇష్టం ఉండదు. బయట వెళ్ళి అన్నం పెట్టుకోవాలి. ఇక్కడైతే కుక్కలు ఉండొద్దు. ఉన్నాయనుకోండి, ఈరోజు నేనయ్యాను, రేపు ఇంకొకరు అవుతారు. అందుకనేసి జాగ్రత్తలు తీసుకోమని మా కమిటీ సొసైటీకి, పెద్దలకి, ఈ ఛానల్ వాళ్ళకి అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. అంటే అండి దాదాపు మీరు 10 నిమిషాల పాటు కూడా ఆ 15 కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ కుక్కల్ని కంట్రోల్ చేస్తూ వెళ్ళారు కాబట్టి కింద పడ్డ టైంలో కుక్కలు ఏమన్నా మీ మీద ఇక్కడెక్కడ దాడి చేసి? కింద పడగానండి చెయ్యి పట్టేసిందండి ఒక కుక్క ఈ కాలు పట్టేసింది, ఈ లెగ్ పట్టేసింది, మొత్తం మోకాలు చెయ్య పట్టేసిందండి. కానీ ఎక్కువ గాయాలు అయితే కాలేదు. నేను మళ్ళీ లేచి ఆ ఫోన్ కొట్టాను. ఫోన్తో కొట్టగానే నా ఫోన్ ఎగిరిపోయింది. ఇంకా నేను పైకి లేచిపోయి అక్కడ రోడ్డుకి వెళ్ళాను. 2 అడుగులు వేసేసరికి స్కూటీ అబ్బాయి వచ్చాడు. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వాటితో పోరాడానండి. నేను అనుకున్నాను నేను ఇంక చచ్చిపోతాను, ఇది దొరికిపోయాను. ఎంతసేపు హ్యాండిల్ చేయగలుగుతాం? ఎవరైనా ఇంకొకరు హెల్ప్ కోసమే హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకొకరు హెల్ప్ లేనప్పుడు నేను హ్యాండిల్ చేయలేను. ఈ టైంలో ఇంక నేను వీటికి బలైపోవాల్సి వచ్చిందేమో అనుకొని ఇంకా నేను ఇంక నిరాశ పడిపోయాను. ఈలోగా ఆ చివర స్కూటీ కారు రాగానే అవి కొంచెం వెనక్కి వెళ్ళాయి. ఆ వాచ్మెన్ వచ్చి అప్పుడు పరిగెట్టాడు. ఈలోగా నేను ఎంత అరిచినా ఎవరు హెల్ప్ చేయలేదు. నేను అసలు బ్రతకడం గ్రేట్ అంటే గ్రేట్ అండి. చాలా అందరూ అడుగుతున్నారు మీరు ఎలాగా హ్యాండిల్ చేయగలిగారు, ఎలాగా వీటి నుంచి బయటపడ్డారు అనేసి. అది నా అదృష్టం, నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా పిల్లలు చేసుకున్న అదృష్టం అంతే. అంటే ఇక్కడ రోజు కూడా కుక్కలు ఉంటాయా అండి? ఎప్పుడైనా గతంలో కంప్లైంట్ ఇచ్చారా అటు అధికారులకి? ఇచ్చారండి. మా కమిటీ వాళ్ళు ఇంతకు ముందు చిన్నపిల్లల్ని చాలామంది మీద దాడి చేసాయి. పిల్లలు లిఫ్ట్లో వెళ్తున్న పాపని కూడా కొరికేసాయి చేయి పట్టుకొని. చాలా దాడులు జరిగాయి. అందరూ కంప్లైంట్ ఇచ్చాం, జిఎస్టీకి చెప్పారు. కానీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలేశారు. ఆ డాగ్స్ని అన్నిటిని తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వదిలేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కుక్కల ప్రేమికులు ఆ నైట్ పూట రోజు రైస్ పెడుతున్నారు, తింటున్నాయి. తినిపోయి మనుషుల మీద దాడి చేయకుండా ఉంటే పర్వాలేదు. పిల్లల్ని పట్టేస్తున్నాయి, పెద్దవాళ్ళని పట్టేస్తున్నాయి, కరిచేస్తున్నాయి. వాటికి ఏమవుతుందో ఏమో తెలియదు అసలు. అలా కరవడం వల్ల మాకేమనిపిస్తుందంటే ఇలా అయితే కష్టమే కదండి. మనుషులకున్న విలువ కుక్కలకున్న విలువ మనుషులకు లేదా అని బాధ అనిపిస్తుంది. అలా చేయొద్దు కదా. బయట తీసుకెళ్ళి ఫుడ్ పెట్టమని మేము అదే చెప్తున్నామండి. వాళ్ళు ఇక్కడ కమిటీ వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు, పోలీస్ కేసులు. ఏమని కుక్కలని బయటికి పంపించేస్తున్నారు, ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు కుక్కలు మనుషుల మీద దాడి చేస్తుంటే చూస్తూ అమానుషంగా ఎలా ఊరుకుంటారు అసలు? చెప్పండి అండి, వాస్తవానికైతే మాత్రము ఇలాంటి ఘటనలు జరగడం అనేది దురదృష్టకరం అనే చెప్పుకోవచ్చు. మీరు గతంలో ఎవరికైనా కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందా? అసలుకి మీరు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఎలాంటి రిప్లైస్ వచ్చాయి? సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత బాగానే అందరూ మున్సిపాలిటీ కూడా స్పందించి నిన్నటి నుంచి బ్లూ క్లాస్ బండి, అది మున్సిపాలిటీ బండి రావటం, ఫస్ట్ రోజు 10 కుక్కల్ని తీసుకెళ్ళటం, మళ్ళీ ఈరోజు కూడా 10 కుక్కలు తీసుకెళ్ళి వాళ్ళు స్పందించారండి గవర్నమెంట్. అంటే ఎందుకు అసలుకి బయట నుంచి వస్తున్నటువంటి ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాటిని ఎందుకు ఇక్కడికి వస్తున్నా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు? అది ఎవరి నిర్లక్ష్యం? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఎవ్వరూ వాటికి అన్నం పెట్టడం అది చెయ్యం. ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఇక్కడ కుక్కలై ఉన్నాయి, వాళ్ళు పోషించుకుంటున్నారు అని చేస్తున్నారు. ఇక్కడ రెంటల్కి ఉన్నారు కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు రెంటల్కి వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బకెట్లు రైస్ తీసుకొచ్చి నైట్లో పెట్టేస్తున్నారు వాటికి. ఆ పెట్టడం వల్ల అన్నీ తిని ఇక్కడంతా కుక్కలు బాగా ఒకటి పెరిగిపోయి, మేమేమైనా కంప్లైంట్ ఇస్తే కుక్కల మీద కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పి రివర్స్ కేసులు పెట్టడం, ఇక్కడ సొసైటీ వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళటం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికెవరు మేము పట్టించుకోక అలా వదిలేసరికి ఒక 40 కుక్కలు రెడీ అయిపోయాయి ఇక్కడ. అది ఒక రాజ్యంలాగా అయిపోయింది కుక్కలు. వాళ్ళకి ఏమనంటే మాకు ప్రాబ్లం అని చెప్పి మేము ఎవరేమి కంప్లైంట్స్ ఇస్తున్నారని చెప్పి ఏమి అనట్లేదు. లాస్ట్కి ఏమైందంటే ఆమె మీద దాడి చేసి
అది మా మిస్సెస్ అయింది పర్వాలేదు, లేడీ అయింది, పెద్ద ఆమె అయింది, ఏదో దేవుడి దగ్గర బయటపడ్డది. చిన్నపిల్లలు అయితే పరిస్థితి ఏందని చెప్పి నిన్నే కూడా మాట్లాడాం. అది కొంచెం ఆలోచన చేసి మరి అంతా అందరూ మరి కుక్కలు ఇక్కడ లేకుండా చెయ్యాలని మేము కోరుతున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా మరి స్పందించి వచ్చి చూశారు కదా, మీరు వచ్చి బండి వచ్చింది తీసుకొని వెళ్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా వాటిని పట్టుకొని కొట్టడం అదేం కాదు, మాకు కూడా జాలిగానే ఉంది పాపం వాటిని చూస్తే. ఆ పట్టుకొని బండిలో వేసి మాకు జాలి ఉంది, కానీ ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు వాటి కోసం జాలి పెడితే మా ప్రాణాలు పోతాయి. అది గవర్నమెంటే దాన్ని ఏం చేయాలంటే చూసుకొని వాళ్ళు కంట్రోల్ చేయాలి. మేమేం చేయలేము కదా వాటిని, మేము కొట్టలేము, తిట్టలేము. వాళ్ళు గవర్నమెంట్నే కంట్రోల్ చేయమని మేము కోరుతున్నాం. అయితే చూస్తున్నాం కదా, ఏదైతే చిత్రపురి కాలనీలో ఎంఐజీలో నివాసం ఉంటున్నటువంటి అటు రాజేశ్వరి ఇలానే వాకింగ్ చేసుకుంటూ వస్తున్నటువంటి సమయంలో ఏదైతే మొత్తం కూడా కుక్కలు 15 కుక్కలు రౌండప్ చేయడం వల్ల ఎటు వెళ్ళడానికి, ఎందుకంటే ఒక్కసారిగా ముట్టడి చేసినప్పుడు తను ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఆ కుక్కల్ని ఏదైతే చేతిలో యాస్టీస్గా మొబైల్ ఫోన్ ఉంటే ఆ మొబైల్ ఫోన్తో కొంచెం కుక్కల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా దగ్గరికి రాకుండా ఆడిస్తున్నట్లుగా. ఒక్కసారిగా తను బ్యాక్ ఇలానే సేమ్ యాస్టీస్ నడుస్తున్నప్పుడు కాలు స్కిప్ అయ్యి వెంటనే కింద పడిపోయింది. కింద పడిపోవడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలోనే కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే కూడా ఆ కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అంటే మనం చూస్తున్నాము ఈ ప్లేస్కి ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఆ రోడ్డుకి చాలా కొంచెం దగ్గరగా ఉండడం వల్ల ఒక్కసారిగా అటు బైక్ అదేవిధంగా కారు రావడం వల్ల కొంతవరకు రాజేశ్వరికి ఒక ఊపిరి పీల్చుకున్నట్టే అనిపించింది. ఎందుకు అనంటే నన్ను కాపాడడానికి దేవుడు పంపించారు అనే ఒక నమ్మకం ఉంది నాకు. అందుకే వాళ్ళు వెంటనే కూడా రావడంతో కుక్కలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే 6 గంటల ప్రాంతంలో రోజులాగే వాకింగ్ చేస్తున్నటువంటి టైంలో ఎక్కడా కూడా కుక్కలు ఉన్నప్పటికీ 1-2 ఉంటాయి, వాటికి దూరంగా నడుస్తూ ఉంటాను. కానీ మొదట ఒక కుక్క ఉన్నప్పటికీ తర్వాత ఏకంగా 15 కుక్కలు వచ్చాయి. ఆ టైంకి ఎవరూ లేకపోవడంతో కుక్కల దాడి చేయబోయాయి. వాటిని చాలా చావచక్యంగా నేను మొబైల్ ఫోన్తో ఇలా ఆడిస్తున్నట్లుగా కూడా బయటపడ్డాను అనని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అటు అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కుక్కలకి సంబంధించి ఇక్కడ లేకుండా తీసుకువెళ్ళిపోయి దూరంగా ఎక్కడైనా వదిలేయాలి అని చెప్పేసి వాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.